నేనండి మీ వదినమ్మను. రేగిపండ్లండి రేగిపండ్లు. ఎంత రుచికరమైన రేగిపండ్లు. సీజనల్ ఫుడ్‌గా చెప్పుకోబడే ఈ రేగిపండుతో వడియాలను చేయబోతున్నానండి. ఎందుకంటే ఇవి సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. నాలాగే చాలామందికి రేగిపండ్లంటే చాలా ఇష్టం అయ్యుండొచ్చు. సంవత్సరం మొత్తం తినాలనిపించవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఈ రేగి వడియాలండి. రేగి వడియాల రూపంలో కానీ, రేగి పచ్చడి రూపంలో కానీ మనం వీటిని సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకొని వాటి టేస్ట్‌ని ఆస్వాదించవచ్చండి. కాబట్టి నేను 2 రకాల రేగి వడియాలని చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోలో అయితే షడ్‌రుచుల రేగి వడియాలని చూపిస్తున్నాను. మన ఉగాది పచ్చడిలో ఎలా అయితే అన్ని రకాల ఉప్పు, కారం, పులుపు, తీపి ఉంటాయో ఈ రేగి వడియాల్లో కూడా అన్ని రకాల టేస్ట్‌లు వచ్చే విధంగా చేసి చూపిస్తున్నాను. ఇవి ఎంత బావుంటాయోనండి. ఇంకొక రకం కమ్మగా ఉంటాయి. వాటిని నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. మనం ఇలా 1 కేజీ వరకు రేగి పండ్లను తీసుకొని శుభ్రంగా వాటిని నీళ్ళలో ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పొడి గుడ్డ మీద కాటన్ క్లాత్ మీద తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలండి. ఈ రేగి పళ్ళను తినడం వల్ల మనం మెయిన్‌గా దీంట్లోనే ఎక్కువ ఫైబర్ అంటే అధిక ఫైబర్ కంటెంట్ వల్ల మనకి మలబద్ధకం కాన్‌స్టిపేషన్ నుంచి మంచి రిలీఫ్ వస్తుందండి. శరీరానికి చక్కటి పోషకాలు అందుతాయి. మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. రక్త సరఫరా బాగా జరగాలన్నా లేకపోతే మన ఒంట్లో చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గాలన్నా కూడా రేగిపళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయండి. ఈ ఫ్రెష్ రేగిపళ్ళనే కాదండోయ్! ఎండిన రేగిపళ్ళలో కూడా కాల్షియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటుంది. మనం ఎముకలు దృఢంగా అవ్వడానికి అవి ఎంత బాగానో సహాయపడతాయండి. ఈ శుభ్రంగా కడిగిన రేగిపండ్లు 1 కేజీ తీసుకుంటున్నాను నేను. కేజీ తీసుకొని పక్కకు ఉంచుతున్నాను. ఇప్పుడు ఒక 2 బౌల్స్‌ని తీసుకొని ప్రతి ఒక్క రేగి పండును కూడా ఇలా ఒలిచి పురుగులు లేకుండా చూసుకోవాలి. పురుగులు ఉన్నట్లయితే ఆ రేగి పండును పడేయాలి. మంచి వాటిని ఇలా గింజని, తొక్కని వేరు చేసుకోవాలి. గింజని, తొక్కని ఎందుకు వేరు చేయాలి అంటే మనం గనక కాయని అలానే మిక్సీ చేసినట్లయితే గింజ ముక్కలవుతుంది. తినేటప్పుడు ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటుంది. నోరంతా కొట్టుకుపోతుంది. ఎక్కువ తినాలి అన్న ఫీలింగ్ రాదనమాట. కాబట్టి మనం తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉండదండి. తృప్తిగా ఉండదు మనసుకి. కాబట్టి గింజని, తొక్కని వేరు చేసినట్లయితే మనకు వడియాలు తినడానికి చాలా కన్వీనియంట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఈ రేగి వడియాల్లో మనకి తగినంత కారం కోసం 4, 5 పచ్చిమిర్చిని, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఈ రేగిపండు గుజ్జుంది కండి తొక్కలతో సహా దాన్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఆలోపు 1 కప్పు బెల్లం పొడిని రెడీ చేసుకోవాలండి. ఏ బెల్లాన్నైనా తీసుకోవచ్చు. నేను నల్ల బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇదైతే టేస్ట్ చాలా బావుంటుందండి. పచ్చిమిర్చిని బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో రేగిపండు యొక్క తొక్కలు, గుజ్జు ఉంది కదండీ! ముందు దాన్ని యాడ్ చేసి, తర్వాత పావు కేజీ బెల్లం పొడిని కూడా యాడ్ చేసి, మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ మిశ్రమంలో రేగిపండు యొక్క గింజలను కూడా యాడ్ చేసి, మిక్సీ అస్సలే చేయవద్దండి. స్పూన్‌తో గిరగిర తిప్పామంటే బాగా కలిసిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఇలా అన్నంలో ఏసుకొని తిన్నా కూడా బావుంటుందండి. ఇలా ఉత్తిది కూడా తినొచ్చు. మనం ఏదైనా పాలిథీన్ కవర్‌ని కానీ, ఏదైనా కవర్ షీట్‌ని గానీ, లేకపోతే సిలికాన్ షీట్‌ని గానీ తీసుకొని నచ్చిన షేప్‌లో కాస్త మందంగా లేదా కాస్త పల్చగా మనకి నచ్చినట్లు పెట్టుకోవచ్చండి. పల్చగా పెట్టామా త్వరగా డ్రై అవుతాయి. మందంగా పెట్టామా కాస్త టైం పడుతుంది డ్రై అవ్వడానికి. అంతేనండి. ఇలా 4, 5 రోజులు ఎండలో పెట్టామంటే బాగా ఎండుంటే 2 డేస్‌లోనే ఎండిపోతాయండి. కాస్త లైట్‌గా ఎండుందనుకోండి 4, 5 రోజులు సమయం పడుతుంది. అంతేనండి మన షడ్‌రుచుల రేగి వడియాలు రెడీ అయినట్లే. ఇలా మనకు అన్నీ టేస్ట్‌లు రావాలి. దాంట్లో పులుపు, ఉప్పు, చేదు రావాలి అంటే ఖచ్చితంగా మనము మన కాయల్ని కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా ఉన్నవి సెలెక్ట్ చేసుకొని కొన్ని పచ్చికాయలని యాడ్ చేసినట్లయితే అన్ని టేస్ట్‌లు బ్యాలెన్స్ అవుతాయండి. 4, 5 రోజుల తర్వాత అవే డ్రై అయిపోతాయి పూర్తిగా. తర్వాత వాటిని అట్లానే డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎయిర్ టైట్ కంటైనర్‌లో 6-8 నెలల వరకు స్టోర్ ఉంటాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 1 ఇయర్ కన్నా ఎక్కువే ఉంటాయి. లేదా ఇలా పాలిథీన్ వ్రాపర్‌లో వ్రాప్ చేసుకొని కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం వ్రాప్ చేయడం వల్ల బయటికి తీసుకెళ్ళడానికి గానీ, పిల్లలకి ఇవ్వడానికి గానీ, జర్నీస్‌కి గానీ కన్వీనియంట్‌గా ఉంటాయి. ఇవి ఎంతో ఆరోగ్యకరం అండి. సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీటిని ట్రై చేయండి. ఎంత బావుంటాయో నా మాటల్లో చెప్పలేనండి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరిందో, మీరెలా ట్రై చేశారో నాకు పిక్‌ని పెట్టండి. కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.